హాయ్ వెల్కమ్ టు తెలంగాణ మూవ్మెంట్ బై అంబిషన్ స్టడీ సర్కిల్. ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని డిస్కస్ చేయడం జరిగింది. సో లెట్ us get down to the business. ఫస్ట్ క్వశ్చన్, ఆసఫ్జా టైటిల్ ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 4 కూడా లేటర్ మొఘల్స్ పేర్లు ఇవ్వడం జరిగింది. ఈ లేటర్ మొఘల్స్లో నిజాముల్ ముల్క్కి ఎవరు ఆసఫ్జా అనే టైటిల్ని ఇచ్చారు అనేది క్వశ్చన్. ద ఆన్సర్ ఈస్ మహమ్మద్ షా. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కొన్ని పాపులర్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. వీటిని రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి అదర్ నేమ్స్తో మ్యాప్ చేయాలి. నిజాముల్ ముల్క్కి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే మీర్ కమారుద్దీన్ ఖాన్. ఇతనికి ఇంకో పేరు ఉంది, అది చింగ్లిచ్ ఖాన్ అని. సాలార్ జంగ్ 1కి ఇంకొక పేరు మీర్ తురబాలి ఖాన్. నాసిర్ ఉద్దౌలా అంటే ఆసఫ్జా 4, అఫ్జల్ ఉద్దౌలా ఆసఫ్జా 5. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హైదరాబాద్ స్టేట్ని రూల్ చేసినటువంటి 7 నిజామ్స్ యొక్క సీక్వెన్స్, వాళ్ళ యొక్క పీరియడ్, ఏ పీరియడ్లో వాళ్ళు రూల్ చేశారనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మనకు నిజాముల్ ముల్క్ చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి అవగాహన ఉండాలి. నిజాముల్ ముల్క్ 1748లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతడి పెద్ద కొడుకు అయినటువంటి నాసిర్ జంగ్కి మరియు అతడి యొక్క మనవడైనటువంటి ముజాఫర్ జంగ్కి మధ్యలో వారసత్వ యుద్ధం జరుగుతుంది. ఈ ముజాఫర్ జంగ్ ఎవరంటే నిజాముల్ ముల్క్ యొక్క కూతురు కొడుకు, మనవడవుతాడు. సో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ యూరోపియన్స్కి చక్కటి అవకాశంలాగా కనిపిస్తుంది అన్నట్టు. సో నాసిర్ జంగ్ ఏమో బ్రిటిష్ వాళ్ళతో జతగడతాడు, ముజాఫర్ జంగ్ ఏమో ఫ్రెంచ్ వాళ్ళతో జతగడతాడు. సో ఈ వారసత్వ యుద్ధము దిస్ లీడ్స్ టు సెకండ్ కర్ణాటిక్ వార్. ఇక్కడ ఫస్ట్ కర్ణాటిక్ వార్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది తప్పు, కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి అవుతుంది, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ద ఫస్ట్ కర్ణాటిక్ వార్ హ్యాపెండ్ బిట్వీన్ 1746 and 48, విచ్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. కంపెనీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని రైట్ హ్యాండ్ సైడ్లో అవి ఏ ఇయర్లో జరిగినాయి అనేది మ్యాప్ చేయాలి. కంపెనీ అక్వైర్స్ నార్థన్ సర్కార్స్. ఇక్కడ కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. నార్థన్ సర్కార్స్ అంటే విజయనగరం నుంచి మొదలుకొని గుంటూరు వరకు. నార్థన్ సర్కార్స్ 1766లో కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఒక గుంటూరు తప్ప, గుంటూరు మాత్రం 1788లో ఇవ్వడం జరిగింది. సో కంపెనీ అక్వైర్స్ ద సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇక్కడ దత్త మండలాలు అంటారు. సో ప్రజెంట్ రాయలసీమ ఏరియా డిస్ట్రిక్ట్స్ అన్నట్టు. వీటిని 1800లో ఇవ్వడం జరిగింది. నిజామాలి సైన్స్ సబ్సిడరీ అలయన్స్ ఇన్ 1800. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిజామాలి వాజ్ ద ఫస్ట్ ఇండియన్ రూలర్ టు సైన్ సబ్సిడరీ అలయన్స్ విత్ ద బ్రిటిష్. ఇంకా సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మొత్తం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళ సైన్యం కూడా హైదరాబాద్ స్టేట్లో వండుకుంటూ నిజాంకి ప్రొటెక్షన్ ఇస్తుంది. వాళ్ళ యొక్క మెయింటెనెన్స్, వాళ్ళ ఖర్చులు మొత్తం నిజామే భరించాలి. ఇది సబ్సిడరీ అలయన్స్ అంటే బ్రీఫ్గా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు నాసిర్ ఉద్దౌలా ఆసఫ్జా 4? అయితే హీ రూల్డ్ బిట్వీన్ 1829 and 57, విచ్ ఈస్ కరెక్ట్. వాహాబీ మూవ్మెంట్ హ్యాపెన్ డ్యూరింగ్ హిజ్ రూల్. ఇది కూడా కరెక్టే. వాహాబీ మూవ్మెంట్ అంటే ఏంటంటే ఈ ముస్లిం రూల్ని బ్యాక్ తీసుకురావడం. యాక్చువల్గా ఇది మొట్టమొదట సిక్ రూల్కి వ్యతిరేకంగా పంజాబ్లో స్టార్ట్ అవుతుంది, తర్వాత బ్రిటిష్ రూల్కి కూడా వ్యతిరేకంగా ఎక్స్టెండ్ అవుతుంది అన్నట్టు. సో థర్డ్ చూసుకుంటే 1857 రివోల్ట్ హ్యాపెన్ డ్యూరింగ్ హిజ్ రూల్. ఇది కాదు, తప్పు. 1857 రివోల్ట్ అనేది 5వ నిజాం అయినటువంటి అఫ్జల్ ఉద్దౌలా టైంలో జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అఫ్జల్ ఉద్దౌలాకి బ్రిటిష్ వాళ్ళు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన 1857లో ఫుల్ సపోర్ట్ ఇస్తాడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా అతనికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏ అవుతుంది. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద లీడర్ ఆఫ్ వాహాబీ మూవ్మెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్? మనం ఇంతకుముందు చూసినాము, వాహాబీ మూవ్మెంట్ అనేది 4వ నిజాం అయినటువంటి నాసిర్ ఉద్దౌలా టైంలో జరుగుతుంది. సో దానికి హైదరాబాద్ స్టేట్లో ఎవరు నాయకత్వం వహించారు అనేది క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ ముబారిజ్ ఉద్దౌలా. ముబారిజ్ ఉద్దౌలా ఎవరో కాదు, ఇతను 4వ నిజాం అయినటువంటి నాసిర్ ఉద్దౌలాకి ఓన్ బ్రదర్ అవుతాడు. ప్రిన్స్ ముబారిజ్ ఉద్దౌలా
దీన్ని వాహాబీ మూవ్మెంట్ని హైదరాబాద్లో లీడ్ చేస్తాడు. సో ఈ మూమెంట్ని కూడా బ్రిటిష్ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా అణిచివేస్తారు విత్ ద సపోర్ట్ ఆఫ్ నిజాం అగైన్. ద ఆన్సర్ హియర్ ఈస్ బి, ముబారిజుద్దౌలా. నెక్స్ట్, ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ సాలార్ జంగ్ వర్క్డ్ యాజ్ దీవాన్. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సాలార్ జంగ్ ఎగ్జాక్ట్లీ 30 years పనిచేస్తాడు దీవాన్గా, 30 years. సో అది బిట్వీన్ 1853 అండ్ 83. ఈ సాలార్ జంగ్ 1883లో కలరా వ్యాధితో చనిపోతాడు. సో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సాలార్ జంగ్ 3 నిజాంల దగ్గర దీవాన్గా పనిచేయడం జరుగుద్ది. నిజాం 4, నిజాం 5, నిజాం 6. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. లార్డ్ రిప్పన్ వాజ్ ది ఓన్లీ గవర్నర్ జనరల్ టు విజిట్ హైదరాబాద్ స్టేట్. ఎస్, ఇది కరెక్టే. మీర్ మహబూబ్ అలీ ఖాన్ స్టార్టెడ్ హీజ్ యాక్చువల్ రూల్ ఫ్రమ్ 1884. మీర్ మహబూబ్ అలీ ఖాన్ అంటే నిజాం 6. ఇతను యాక్చువల్గా 1869లోనే నిజాంగా వస్తాడు. కానీ ఏంటంటే అతను ఆ టైంలో ఒక మైనర్ బాయ్ అన్నట్టు. హీ వాజ్ ఓన్లీ 3 years old. సో అతను 1884లో అతనికి పట్టాభిషేకం జరిగేంత వరకు సాలార్ జంగ్ 1 కోర్ ఏజెంట్గా పనిచేస్తాడు. సో యాక్చువల్ రూల్ అన్నది అతను 1884లో స్టార్ట్ చేస్తాడు. ఉర్దూ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ 1884, రీప్లేసింగ్ పర్షియన్. ఇది కూడా కరెక్టే. సో ఫస్ట్ పైన 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ ద అబోవ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్డ్ ది స్టాంప్ పేపర్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1861? Salar Jung 1. As part of the reforms, he established a stamp paper office in Hyderabad. Next question, the Jilabandi system was introduced by Salar Jung in which of the following years? The direct question. 1865లో జిలాబందీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జిలాబందీ సిస్టమ్ అంటే ఏంటంటే జిల్లా అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అన్నట్టు. ప్రతి జిల్లాకు ఒక అవ్వల్ తాలూక్దార్ ఉంటాడు. అతను ఫర్ ద పర్పస్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్, అతను ఒక ఎంప్లాయీ అనమాట, అవ్వల్ తాలూక్దార్. సో యాక్చువల్గా సాలార్ జంగ్ 1855లో రిఫార్మ్స్ అనేది స్టార్ట్ చేస్తాడు. 1865లో మనకి జిలాబందీ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఈ టీఎస్పిఎస్సిలో తెలంగాణ మూవ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరిగింది. సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ as much as possible. So I welcome your feedback. Thank you. Bye.